నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ నహర్శెట్టి. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయా? వీటికి ప్రధాన కారకులు ఎవరు? హెచ్ఎండిఏలో జరిగిన అవినీతి బయటపడిన సంగతి తెలిసిందే. విద్యుత్ రంగంలో కూడా అవినీతి జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు చూపుతుంది. ధరణి పోర్టల్ విషయంలోనూ ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మేడిగడ్డపై కూడా విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో వెల్లడించడం జరిగింది. ఇలా అనేక విషయాల్లో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ఎన్నో ఆర్థిక వనరులు దారి మళ్లాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు విచారణ ఎదుర్కోక తప్పదా? ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొత్తానికి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కేసీఆర్ నెత్తిన గుదిబండలా మారనున్నాయా? ఇదే విషయాన్ని గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతోటి ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, కాంగ్రెస్ నేత సునీల్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత పావనీ గౌడ్ గారు. నమస్తే అండి అందరికీ. సార్, ముందుగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి సార్. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో అన్యాయం. హలో సార్, పాపిరెడ్డి గారు మీరు ముందు చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటున్న కాంగ్రెస్ వాదనలో నిజముందా? నిజమున్నదండి. ఒక విషయం ఏంటంటే, ఒకప్పుడు కరప్షన్ అనేది లేదని కాదు, కరప్షన్ అనేది తక్కువ స్థాయిలోనూ తక్కువ మోతాదులో జరిగేది. కానీ ఈ మధ్యన రాజకీయ కరప్షన్, ఎప్పుడైతే పొలిటికల్ కరప్షన్ మొదలైందో, ప్రభుత్వాలు ఎత్తున అవినీతికి పాల్పడడం జరుగుతున్నదో, ఈ అవినీతికి అంతు దాని యొక్క లిమిట్ లేకుండా పోతున్నది. ఉదాహరణకు మనం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే అనేక అంశాల మీద ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా పదే పదే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వం లేదు, ఇది గల్లీ నుంచి ఢిల్లీ దాకా అవినీతి వచ్చిందని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఒకటేంటంటే, ఆరోపణలు వచ్చినంత మాత్రాన సరిపోదు, అవి ఆధారాలతో సహా ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత అవినీతి జరిగింది, ఓఆర్ఆర్ రోడ్డు మీద ఎంత అవినీతి జరిగింది, ధరణిలో ఎన్ని అవకతవకలతోని ఎన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వ ప్రజల ఆస్తి అన్యాక్రాంతమైంది, అనేక రకాల వీటి మీద కూడా ఇది కేవలం రాజకీయాల కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విన్నో, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విన్నో ఒక ఆరోపణ ప్రత్యారోపణ కాకుండా ఖచ్చితంగా వీటి మీద విచారణ చేయాలి. నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా సరి అయిన పాత్ర వహించలేదు. ఎందుకంటే చాలా సార్లు ప్రధానమంత్రి స్వయంగా మోడీ గారు నుంచి మొదలు పెడితే అమిత్ షా వరకు కూడా అనేక సార్లు తెలంగాణకు వచ్చి అనేక సందర్భాలలో ఏది మన కాళేశ్వరం ఏటీఎం అని ప్రధానమంత్రి స్వయంగా అన్నారు, చాలా మంది అన్నారు. లిక్కర్ స్కామ్ మీద కూడా చాలా సార్లు చెప్పినారు, తీరా అరెస్ట్ టైం వరకు కూడా ఆపేశారు. అంటే ఒకటేంటంటే, నేను మీ అందరికీ కూడా మేము ఒక విశ్లేషణకు చెప్పేది ఏంటంటే, ఇది రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ కొల్లగొడితే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు రికవరీ చేయాలి, అటాచ్మెంట్ కూడా జరగాలి, తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతుంది తప్ప ఈ రాను ఈ కరప్షన్ తగ్గదు. ఎందుకంటే ఇవాళ రాజకీయాలకు రావడమే కరప్షన్ కోసం వస్తున్నారు, రాజకీయాలకు రావడమే ప్రజల సంపాదన కోసం వస్తున్నారు అన్న ఒక బలమైన భావన ప్రజలలో ఏర్పడుతున్నది. ఆ బలమైన భావన అనేది రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను బయటికి తీసుకురావాలి, సాక్ష్యాలతో సహా, తిరుగులేని సాక్ష్యాలతో సహా ముందు పెట్టాలి. ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళను ఎంత కఠినంగా ఈ చట్టాల ప్రకారం వీలైతుందో అంత కఠిన ప్రకారం శిక్షించాలి, వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేయాలి. భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టకుండా చేయాలి. కానీ కేవలం రాజకీయాల కోసం చేస్తే మాత్రం వచ్చేది ఏముండదు. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. పావనీ గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పావనీ గౌడ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నారు కదండి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అవకతవకలు జరిగాయో మీకు కూడా తెలుసు. హెచ్ఎండిఏలో ఎలాంటి అవకతవకలు జరిగాయో, మరి బాలకృష్ణ గారిని ఏ రకంగా నిందితుడిగా చూసామో కూడా మనం చూస్తున్నాం. మరి అంతకుముందు ప్రభుత్వ హయాంలో జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? మరి రానున్న రోజుల్లో వీటి విచారణకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా ఎదుర్కొంటాకి? ఇప్పుడు విచారణ అని అంటున్నారు కదా, విచారణ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ రావడంతో స్కామ్లు ఏందో, ఈ స్కీమ్ ఏందో, A to Z స్కాములు జరిపిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మా గత ప్రభుత్వం మీద స్కాములు జరిపిరు అని విచారణ అని కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. అంతే, ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఇప్పుడు
అలవికాని హామీలు ఇచ్చిండు కదా, ఆ హామీలను నెరవేర్చలేక ఈ విచారణ పేరుతోటి గత ప్రభుత్వం మీద బురదల్లాలని నిపం నెడుతున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంటున్నారు కదా, 1,00,000 కోట్లు అయినాయా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే? దాని బడ్జెట్ ఎంత, అది ఎంత నిరూపించండి ఫస్ట్. సాక్ష్యాధారాలు ఉంటే అవి నిరూపించండి ఫస్ట్. ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి? సాక్ష్యాధారాలు ఉంటే విచారణ జరిపి నిరూపించి తప్పు శిక్షించండి. అంటే పావని గారు ఇక్కడ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్న అన్న సందంగా కాకుండా, ఇప్పుడు విశ్లేషకులు ఆయన సార్ చెప్పినట్టు, పాపిరెడ్డి గారు చెప్పినట్టు, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పేనండి అది. కాకపోతే విచారణకి ఎదుర్కొన్నంత మాత్రం నిందితులు కాదు, కానీ విచారణకి సహకరించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఇప్పుడు అందులో కవిత గారు కూడా విచారణకి ఎలా సహకరిస్తున్నారో మీరు అప్పటి నుంచి కూడా చూస్తున్నారు. ఇంతవరకు ఒక్కసారైనా విచారణకి సహకరించిన దాఖలాలు ఉన్నాయా కవిత గారైనా? మరి వీరైనా ఎంతవరకు సహకరిస్తారనేది మీరు చెప్పగలరా? ఢిల్లీకి పోయి విచారణ సిబిఐ వాళ్ళకి విచారణకు సహకరించింది ఎవరు? ఒక ఆడామే అని చూడకుండా కూడా రాత్రనక పగలనక ఆమెను విచారించింది ఎవరు? విచారణకు సహకరించింది ఎవరు? గత ప్రభుత్వ తప్పిదాలంటున్నారు కదా. స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం A to Z స్కాములు చేసింది. ఎక్కడ పోయినాయి విచారణలు? ఎన్ని వేసిండ్రు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము కాళేశ్వరము డొల్లా ఏటీఎం అంటది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1 ఎకరాకు నీళ్లు అందలేదంటది, అది ఏటీఎం అంటది, దాని ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తుంది. ఇవన్నీ విచారించాలి కదా. ఆధారాలు ఉంటే, సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టుకుని విచారించుని. అసెంబ్లీ సాక్షిగా హరీష్ అన్న చెప్పిండు, మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామో, మమ్మల్ని ఏమండి మేము తెలుసుకుంటాము అని చెప్పిండ్రు. మా ప్రభుత్వ చిత్తశుద్ధి అది కాదండి. ఇప్పుడు మేడిగడ్డలో మనం చూసాము, మేడిగడ్డ పిల్లర్లు కుంగిని కూడా చూసాము. మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగి, పావని గారు వినండి, మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగితేనే ఇంత రాద్ధాంతం చేయాలా అని కేటీఆర్ గారు అంటంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎంత పెద్ద ప్రాజెక్టు, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనం ఒక చిన్న పిల్లర్ కుంగితేనే అసలు ఎలా జరిగింది, ఎక్కడి నుంచి తప్పు జరిగింది అని చెప్పి కట్టిన మేస్త్రి దగ్గరికి కూడా మనందరూ కూడా ఇచ్చి పడేస్తాం గట్టిగా. అలాంటిది మేడిగడ్డ లాంటి భారీ ప్రాజెక్టు, రాష్ట్రానికి తలామానికంగా ఉండాల్సిన ప్రాజెక్టు కుంగితే మరి దాని గురించి మాట్లాడరంటారా? అది కరెక్ట్ అంటారా మీరు అలా మాట్లాడటం? శంకర్ గారు చాలా థ్యాంక్స్ అండి, తలమానికమని పొగుతున్నందుకు. మేడిగడ్డను ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి 1 ఎకరా కూడా నీళ్ళు లేదని చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది, బీజేపీ ప్రభుత్వం అదే చెప్పింది. ఎలక్షన్ల ముందుగా రైతులను నమ్మించి మోసం చేసింది, ఎలక్షన్లలో గెలిచిండ్రు. గెలిచిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది 86 పిల్లర్స్ ఉంటాయి. 86 పిల్లర్లల్లో 1 పిల్లర్ పుట్టింది. అది ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా, అది తేల్చాల్సింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి అప్పచెప్పాలి. దాన్ని ఏదో పూర్తిగా చూపించి మేడిగడ్డ మొత్తమే, కాళేశ్వరం మొత్తమే నిర్వీర్యం చేస్తాము, కాళేశ్వరం మొత్తమే వరద కొట్టేస్తాము. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోలేదు, ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోలేదండి, అవన్నీ కనబడలేదా? ఓన్లీ మేడిగడ్డ మీదనే పడుతున్నారు. ఇప్పుడు 2.5 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏమన్నంటే మేడిగడ్డను పూర్తిగా చూపించి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఏమన్నంటే మేడిగడ్డ అంటున్నారు, ఏమన్నంటే కాళేశ్వరం డొల్లా అంటున్నారు, కేసీఆర్ గారు అవినీతి చేసింది అంటున్నారు, గత ప్రభుత్వ తప్పిదాలను దొరకవాలని చూస్తున్నారు. అవే తప్ప కొండను తవ్వి ఎలకను తీసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే ఓకే పావని గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ కి సునీల్ గారు సమాధానం చెప్తారు. సునీల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సునీల్ గారు, కొండని తవ్వి ఎలికల పట్టిన చందంగా ఉంది. కానీ అంతకు ముందు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కానీ రాష్ట్రాన్ని కానీ పాలించింది. ఎన్నో స్కాములు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. పావని గారు ఏం చెప్తారు మీరు? అమ్మా న్యూస్ ప్రేక్షకులకు అట్లాగే యాజమాన్యానికి నా నమస్కారాలు. ప్యానెల్లో ఉన్న వారందరూ కూడా నమస్కారాలు. పవన్ గౌడ్ గారు లేదంటే బీఆర్ఎస్ అంటే బాగుంటదేమో, సోదరి మాట్లాడుతా ఉంది, మీరు గడ్డి తింటే మేము పెండ తింటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి అవినీతిని కళ్ళారా చూసుకుంటా ఎన్ని ప్రాజెక్టులు, పశుసంవర్ధక శాఖలో గొర్రెలది స్కామే, విద్యుత్ శాఖలో అది స్కామే, ఇప్పుడు వచ్చేసి మేడిగడ్డ ప్రాజెక్టులు రైతుల కడుపు కొట్టి ప్రాజెక్టులు నింపకుండా ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటదండి, డిఎస్ఏ వాళ్ళు అరే బాబు అది పొంగిపోతుంది. ఇలా మేడం గారు అంటున్నారు 68-85 పిల్లలలో 1 పిల్లర్ పొంగిపోతే ఏమైంది అంటే, ఆ 1 పిల్లర్ లేకుండానే కదండి డ్యామ్ పోయేది.
అది పావని గౌడ్ గారు అనలేదండి, పావని గారు అనలేదండి. ఆ మాట అన్నది ఒక్క కుంగిపోతే ఏమవుతుందని కేటీఆర్ గారు అన్నారండి. కేటీఆర్ గారు అన్నారు అన్నమాట, పావని గారు అనలేదు. మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు పవన్ గౌడ్ గారు కూడా ఆలోచన చేయాలి. ఇలా మన ఇంటి ముందు పెళ్లి పందిరి వేస్తాడు, వేసే ఒక లేబర్ వస్తాడు. పెళ్లి పందిరి టైంకి కొంచెం ముందే నూకుంటాం అండి మనం. అది ఒక ఇంటికి సంబంధించిన విషయం, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయము. ప్రాజెక్టు ఆ మేడిగడ్డ పోతుంది, కాళేశ్వరం పోతుంది, ఉన్న ప్రాజెక్టులన్నీ పోతాయి. ఇలా బీఆర్ఎస్ లో అవినీతి లేని ఒక్క పేజీ చూపియండి ఏ రంగంలోనైనా. ఇలా మేడం గారు మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ గతంలో A to Z స్కామ్ మీరు సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనబడుతుంది, ఇంకేం చూపిస్తారు మేడం? సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాంగ్రెస్ మీద సునీల్ గారు పావని గారు అనేది పావని గారు అనేది మేము విచారణకి దేనికైనా సహకరిస్తాం. ఆల్రెడీ హరీష్ రావు గారు మా అన్నగారు చెప్పారు ఎప్పుడో కూడా, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కావాలని మా మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ సాక్ష్యాధారాలతో మాట్లాడాలి మీరు, కానీ సాక్ష్యాలు లేకుండా మాట్లాడకూడదు అంటున్నారు పావని గారు అనేది. సార్ ఎక్కడ సిద్ధంగా ఉన్నారు? అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు అయ్యా రాండి అంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాడు. జరిగింది ఏందో ప్రజల్లో తప్పొప్పుకోండి అంటే ముఖం ఉండదు అసెంబ్లీకి రావడానికి. ఇలా ఇది ప్రజా సొమ్ము అండి, వాళ్ళ ఇంటి సొమ్ము కాదు. ఇలా వాళ్ళ ఫామ్ హౌస్ లో డ్యామ్ కూలిపోతానో పిల్లలు లేకపోతే వాళ్ళ బిల్డింగ్ కూలిపోతానో మనం మాట్లాడట్లేదు. కేవలము ఇప్పటికీ కూడా మేము ఏమంటున్నాం అంటే జరిగిన తప్పును తప్పిదాలుగా ఒప్పుకోండి, విచారణకు సిద్ధంగా అండి. 100% విచారణ ప్రారంభం అవుతుంది. మేడం గారు అన్నట్టు మేము విచారణ చేయించడానికి కాంగ్రెస్ భయపడతలేదు, విచారణ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ భయపడుతుంది. ఎందుకోసం అంటున్నాం అంటే మీరు ఎవరు హరీష్ రావు ఎవరండి చెప్పనికి? హరీష్ రావు ఎవరు చెప్పనికి? ప్రతిపక్ష నేత కేసీఆర్ చెప్పాలి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ముందుకు ఎందుకు రాడు? ఇలా కౌబాయ్ క్యాంపులు పెట్టుకొని ప్రాజెక్టులు దర్శించి ఆయనకి ఆరోగ్యం బాగా రాలేదంటున్నారు కదండి సునీల్ గారు, ఆయనకి ఆరోగ్యం బాగోక రాలేదంటున్నారు. మేడం గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే మీరు చాలా బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. విచారణకు మీరు సిద్ధం అంటున్నారు, చాలా సంతోషం. ఇవాళ కవితక్క కూడా విచారణకు సిద్ధమైంది. ఇవాళ కవితక్కది ఏం జరుగుతుందో మీరు త్వరలో చూడబోతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆ రేసుగుర్రం రేవంత్ రెడ్డికి ఆగుతున్నారు విచారణ అంటే వారికి ఉన్నటువంటి పరిపాలన దృష్టిలో కేవలం ప్రజాస్వామ్యమే ధ్యేయం, లేకపోతే ప్రజాపాలనే ముఖ్యం. కాబట్టి వీటికి కొంచెం సమయం ఇస్తున్నారు. ఈ సమయంలోనన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా పాపాలు కడుక్కొని అయ్యా ఇది కాదు ఇది జరిగిందని ఏమైనా ముందుకు వస్తారేమో అంటే ఇంకా కూడా బట్టగాల్చి మీరు తీసే పనులనే ముందు పెట్టుకున్నారు తప్ప కేవలం కాంగ్రెస్ ను ఎప్పుడైనా ఎత్తిపొడిచే పనిలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ లేని కేసీఆర్ లేడు, కేసీఆర్ లేని కేటీఆర్ లేడు, అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి పదవే లేదు. కనీసం వాళ్ళు మాట్లాడే మాటలలో సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, ప్రియాంక గాంధీ గారిని కానీ వాళ్ళ భిక్ష వల్ల వాళ్ళ దయ వల్ల కూర్చొని ఇవాళ వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంత అవినీతిలో కూరుకుపోయి కూడా ఇంకా సమాధానం అవకాశం ఇస్తాను. పావని గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. సునీల్ గారిని మాట్లాడినివ్వండి, సునీల్ గారిని మీకు మళ్ళీ ఇస్తానండి. సునీల్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం రాలే, నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి మాట్లాడండి. ఎందుకు అంటున్నాం అంటే మేడం నిజంగా ఇవాళ మనం తెలంగాణ బిడ్డలం. మన తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో నిజంగా భవిష్యత్తులో కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అవినీతిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇంకా నాకు తెలిసి అవినీతిలో వీళ్ళని దాటేవాడు ఎవడు ఉండడేమో. సో అన్ని రంగాలలో ఉంది. ఇలా మీరు మొన్న సార్ పశుసంవర్ధక శాఖలో కూడా ఆ మేకలది గొర్రెలది అది కూడా ఇప్పుడు అవినీతి బయటపడ్డది. విద్యుత్ శాఖలో అవినీతి బయటపడ్డది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ విషయంలో అవినీతి బయటపడ్డది. ఏ ఒక్క రంగంలో కూడా బీఆర్ఎస్ అనేది చాతగాని ప్రభుత్వం. ఓకే సునీల్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. పాపిరెడ్డి గారు ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్తారు కానీ పాపిరెడ్డి గారు ప్లీజ్ అండి, ప్లీజ్ కంటిన్యూ. పాపిరెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఈ చర్చ అనేది ఇవాళ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి సక్రమైన అంటే కరెక్టా కాదా లేదా కేవలం రాజకీయ ఆరోపణలు అనేది ఇప్పుడు ఇవాళ ఉన్న మనకు చర్చ. ఒకటేంటంటే ఈ కరప్షన్ అనేది గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పరిపాలనలో అనేక రంగాలలో తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది.
తీవ్రం అంటే బహుశా నేను అనుకుంటా ఆంధ్ర అంటే ఒక భారతదేశ 28 రాష్ట్రాలలో ఈ రాష్ట్రం మీద వచ్చినంత అవినీతి ఆరోపణలు కానీ తీవ్రమైన చర్చ కానీ ఎలక్షన్లో కూడా ఇది ఒక చర్చగా ఒక ఇష్యూగా వచ్చింది మాత్రం తెలంగాణలో జరిగింది. అది వాస్తవాలా లేదా అనేది ప్రభుత్వం వాళ్ళ చేతులు అప్పుడు ఉండే కాబట్టి అది బయటికి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి ఆ మేడం అంటున్నది, ఛాలెంజ్ చేస్తున్నది, మీరు అవకాశాలు ఉంటే ఆధారాలు ఉంటే బయట పెట్టండి ఒకటి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లర్ కూలిపోతుందా 2 పిల్లర్లు కూలిపోతాయా అనేది ఆ మేడం అవగాహన లేనట్టున్నది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక పిల్లర్ కాదు, ఏ కొద్ది చిన్న డ్యామేజ్ జరిగినా కూడా ఆ ప్రెషర్తో ఆ ప్రాజెక్ట్ ఉండదు ఒకటి. రెండోది అసలు ప్రాజెక్ట్ కట్టడం ఒక పూరితమైంది, మోసపూరితమైంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ లోన్ తీసుకున్నప్పుడు కానీ కాళేశ్వరం వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు కానీ ఏం చెప్పారంటే ప్రతి ఎకరానికి మేము ఇచ్చే నీళ్ళకు 1,50,000 నుంచి 1,60,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. అసలు వాస్తవంగా మనకు ఇస్తే పొలాలకు ఇస్తే 20 నుంచి 30,000 రూపాయలు కూడా రైతులకు ఆదాయం రాదు. అంటే అది చూపెట్టడమే తప్పుగా చూపెట్టారు. కరెంటు బిల్లు కూడా వాస్తవంగా ఇవాళ అది కాళేశ్వరం కుంగిపోకుండా ఉండి కూడా పంపింగ్ చేస్తే కూడా కరెంటు బిల్లు 50,000 నుంచి 60,000 రూపాయలు ఎకరానికి వస్తుంది. పండేది 25 నుంచి 30,000 రూపాయలు కూడా రాదు. అంటే మొత్తానికి ప్రాజెక్టే ఒక డిఫాల్ట్ ప్రాజెక్టు. అది ఎటువంటి దాని సాంకేతికంగా కానీ లేకపోతే ఫీజిబిలిటీ ఎకనామిక్ ఫీజిబిలిటీ కానీ లేకుండా ఇష్టాలతో కట్టిన ప్రాజెక్టు. ఆ కట్టిన ప్రాజెక్టులో కూడా కనీసమైన ప్రమాణాలు లేవు. ఇవాళ అనేది అంతర్జాతీయ నిపుణుల నుంచి మొదలు పెడితే ఇంపార్షియల్ నుంచి పెడితే నిన్ననే వాళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆయన ఇన్ఛార్జ్ వెదిరే శ్రీరామ్ చెప్పిండు, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా మేము మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టామని అద్దని చెప్పలేదు. తర్వాత మేము అనేకమైన పర్మిషన్స్ ఇచ్చారని చెప్తున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ కానీ మేము పర్మిషన్స్ ఇవ్వలేదు, మేమే సొంతంగా కట్టుకుంటున్నాం. కాబట్టి పదే నాకు గుర్తు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, కేంద్రం కానీ ఇవ్వాలి కానీ ఇలా ఎటువంటి జోక్యం లేదు, ఇది సొంతంగా టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రానికి కూడా దీంట్లో బాధ్యత లేదు, పాత్ర లేదని చెప్పడం కూడా జరిగింది. అప్పుడే కూడా సెంట్రల్ ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది, ఇది సక్రమైన ప్రాజెక్ట్ కాదు, ఇది వయబిలిటీ కాదు, పనిచేయదని కూడా. ఇప్పుడు గత ఒకటే మాట, కాళేశ్వరం 1,00,00,000 ఎకరాలు, కాళేశ్వరం 1,00,00,000 ఎకరాలు. అసలు దాని కాళేశ్వరం ఉన్న ఈ ప్లాన్ ప్రకారమే 18,25,000 ఎకరాలు ఎంతో. ఇంతవరకు మేము చెప్తున్నాం మేడం, మీకు తెలుసో లేదో మళ్ళీ ఒకసారి మీరు గవర్నమెంట్ రికార్డ్ 4-5 లక్షల ఎకరాలకు కూడా కాళేశ్వరం నుంచి వెళ్ళి తెలంగాణ భూములకు నీరు రాలేదు. గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ వర్షాలతో వచ్చిన నీళ్ళతోనే జరిగింది, కానీ ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకు నేను చెప్తున్నా ఈ మాట అంటే 2022-23లో కాళేశ్వరం పంపులు మునిగిపోయి ఆ సంవత్సరం పంపింగే కాలేదు. మొన్న పోయిన సంవత్సరం 23-24లో మొత్తం మేడిగడ్డ అది కుంగిపోయి అది పీరు గుంగిపోయి నీళ్ళని తీసేసారు. అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా పెద్దగా పంపింగ్తోని తెలంగాణ భూములకు కాళేశ్వరం నుంచి వచ్చింది లేదు. లేకపోగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గుదిబండగా తయారవుతున్నదంటే తెలంగాణ ప్రాంతానికి ప్రతి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు ఈఎంఐ కట్టాలి. అది తెలంగాణ ప్రజల యొక్క పన్నులతోని తెలంగాణ ప్రజల కష్టంతో పోతున్నది. దాంతో ఒక నీళ్ళ బొట్టు కూడా రాదు. ఆ నీళ్ళు వచ్చినా కూడా అది వయబుల్ కాదు, దాన్ని ఎవరు కూడా పెద్దగా పనిచేయదు. అంటే అది 1,00,000 కోట్లు అయిందా, 90,000 కోట్లు అయిందా, 1,40,000 కోట్లు అయిందా అనేది ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు చేయాలి. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను గట్టిగా అడిగేది, డిమాండ్ చేసేది ఏంటంటే మాట్లాడడం తక్కువ చేసి చేతలలో చూపెట్టండి. ఇగో గింత బడ్జెట్ దానికి అలాట్ చేసిండ్రు, గింత లోన్ తీసుకున్నారు, గింత జరిగింది. ఈ గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నదిగా, లెక్కలు మీ దగ్గర ఉంటాయి కదా, తప్పకుండా మీరు చెప్పండి. చెప్పి వాళ్ళు ఏది విచారణకు శ్రద్ధ ఉన్నారా లేదా అంత పక్క పెడతారు. సిద్ధాంతం లేకపోతే మీకున్న అధికారాలు ఉంటాయి, మీకున్న ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు రాకపోతే అదే తీసుకొచ్చి కూడా అదే చేయవచ్చు. ఇప్పుడు మేము చెప్తాను కదా, ఇప్పుడు పశువులది ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ కేసీఆర్ గారిని కూడా పాపులర్ లీడర్, పెద్ద లీడర్. పశువుల దానాకి ఆయన జైల్లో పోయి కొన్ని సంవత్సరాలు జైలు ఉండి వచ్చాడు. కేసీఆర్ అంతకన్నా గొప్పోడు కాదు, లేకపోతే ఇక్కడ జరిగిన అవినీతి పనులు అంతకన్నా తక్కువే కాదు. కాబట్టి ఒకటేంటంటే సక్రమంగా విచారించండి, తప్పులు తీయండి. తప్పులు చాలా ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్లు తీసుకుంటా పోతే జరుగుతాయి. భవానీ మేడం గారు అన్ని తప్పులు లెక్క పెడుతున్నారంటే తప్పులు లెక్క పెడతారు. ఏం తెలుసు, తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము. నేను ఎవరికి నా కాంగ్రెస్ సంబంధం లేదు, బీజేపీ సంబంధం లేదు, టీఆర్ఎస్ సంబంధం లేదు. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు చెందాల్సిన సొమ్ము. ఇది అవినీతి రూపకంగా పోయింది.
తర్వాత ఏదంటే అసమర్థ దుర్భంగా వేది కాబట్టి తప్పకుండా ఓకే సార్, ప్రభుత్వం కానీ అక్కడ పావని గారు రెస్పాండ్ అవుతారు. పావని గారు రెస్పాండ్ అవ్వండి. విశ్లేషకులు గారు చెప్తున్నది కూడా ఏంటంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఏమాత్రం అవినీతి జరిగినా కూడా అది ఎవరైనా కూడా విచారణ కావాల్సిందే. అంతకుముందు లలూ ప్రసాద్ యాదవ్ గారు పశువుల దాణా కోసం కూడా లోపల వెళ్ళి జైల్లో ఉండొచ్చారు. మరి ఇలాంటి ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత అనేది కంపల్సరీ ఉంటుందని చెప్తున్నారు. ఎలా రియాక్ట్ అవుతారు? అదే విచారణ జరపండి, విచారణకు సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా, 1987 నుంచి వెళ్ళి 2012 వరకు వాళ్ళు చేయని కుంభకోణాలు లేవు. ఓఫర్ కుంభకోణం, షేర్ల కుంభకోణం, పంచదార కుంభకోణం, కట్ల కుంభకోణం, తోళ్ల కుంభకోణం, మేఘాలయ కుంభకోణం, బంగారు నాణాల కుంభకోణం, ఎరువుల కుంభకోణము, యూరియా కుంభకోణము, బీహార్ ల్యాండ్ కుంభకోణము, మ్యూచువల్ ఫండ్ కుంభకోణము, సుప్రీం టెలికాం కుంభకోణం, ఇవన్నీ కుంభకోణాలు చేసిర్రు. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మీద కుంభకోణాలు చేసిర్రు, అవినీతి చేసిర్రు అని చెప్తున్నారు. కాళేశ్వరం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు అందలేదని చెప్పిండు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుల మేడిగడ్డ ఒక పిల్లర్ ఉండడం వల్ల ఇప్పుడు చొప్పదండి, మిడ్మానేరు పని ఎందుకు ఎడారులా మారినాయి? ఎందుకు రైతులకు సకాలంలో నీళ్ళు అందిస్తలేరు? ఇది నిజం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఏమంటే ఇప్పుడు అది కాదండి, అది నీళ్లు ఇవ్వాలి అంటే దానికి మరమ్మతులు చేయాలంటున్నారు. దానికి మరమ్మతులు చేసి నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. చేయమని కదా చెప్తున్నాము. మీరు విచారణ చేయండి, మరమ్మతులు చేయండి, ఏదైనా చేయండి, మరమ్మతు చేయండి కదా. ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పండి, అడగండి. పాపిరెడ్డి గారు అడగండి. పావని గారు అడుగుతున్నారు చూడండి. పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఈ పిల్లర్ పొంగింది అనేది టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడే, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. వాళ్ళే దానిలో ఉన్న మొత్తం నీళ్ళని తీసేసిండ్రు. చెప్పండి మేడం, ఒక నిమిషం వినండి. 144 సెక్షన్ కర్ఫ్యూ లెక్క పెట్టి కనీసం ప్రెస్ వాళ్ళని కూడా ప్రాజెక్టు దగ్గరికి పోనీయలేదు. అప్పుడే జరిగింది కదా, మరి అప్పుడే ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? పోనీ మరి ఇది మన అన్నారం బ్యారేజీ కూడా నీళ్ళెందుకు ఖాళీ చేసినారు? అట్లా కాదు మేడం, సమాధానం చెప్పడం అంటే ఇప్పుడు విషయాలు కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ దొంగ కావచ్చు, కాంగ్రెస్ కుంభకణాలు చేసింది, ఓడిపోయింది, దాని శిక్ష కూడా అనుభవించింది. కాంగ్రెస్ గొప్పది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ విచారణ చేస్తున్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు. కాంగ్రెస్ అయితే కానివ్వండి, కాంగ్రెస్ తప్పులు చేస్తే అది కూడా శిక్ష అనుభవిస్తుంది. చెప్పండి పావని గారు. రైతులను ముంచుతారా? దాన్ని మరమ్మతులు చేయరా? ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ముంగలేదు, ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకోలేదు, ఎన్ని గేట్లు కొట్టుకోలేదు? సమాధానం అది కాదు కదా పావని గారు. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? పాపిరెడ్డి గారు అన్నట్టు ఇది కుంగుబాటు అనేది ఇప్పుడు జరిగింది కాదు, మరమ్మతులు చేయించాల్సింది కూడా. అప్పుడు ఎందుకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించలేకపోయిందని అడుగుతున్నారు. అన్నా అది ఎలక్షన్ అన్న 1 month ఉన్నదనగా ముగిపోయింది. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా అది కుట్రకోణమా? మరి ఏం జరిగింది? ప్రకృతి వైపరీత్యమా, కుట్రకోణమా అని తేల్చిందా ఎవరన్నా? ఇవన్నీ వదిలిపెట్టి అది తేల్చే పనిలోనే ఉందండి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏంటంటే అది తేల్చే పనిలోనే ఉంది. ఎందుకు జరిగింది, అది కుట్ర వల్ల జరిగిందా, కుంభకోణం వల్ల జరిగిందా అనేది తేల్చే పనిలోనే ఉంది. దానికి సహకరించాల్సిన బాధ్యత గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద కూడా ఉంటుంది కదా. అదే కదా చెప్పేది. ఓకే, తేల్చండి అన్న, తేల్చండి. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాము. అంటే అప్పుడు తేల్చేదాకా రైతులకు నీళ్ళు ఇయ్యరేగా, పంటలు ఎండిపోతున్నాయి, వాటికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మేడం మీకు ఏమన్నా కొంచెం ఈ విషయం మీద పరిజ్ఞానం ఉన్నదా? డిఎస్ఏ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీళ్లు నింపితే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోద్దని చెప్తున్నారు వాళ్ళు. మీరేమో అది ఒక పర్యవేటిది, దానికి సిమెంట్ వేయొచ్చు కదా, లేకపోతే అట్లా కాదు. చేసిన పాపానికి తప్పు జరిగిందని మానవ తప్పిదమా, లేకపోతే మనిషి తప్పిదమా, సాంకేతిక తప్పిదమా, అది ఆలోచనలు అది తప్ప. ఇప్పుడు మరి చెప్పింది. ఓకే పావని గారు, ఈ సిగ్నల్ తక్కువగా ఉన్నట్టుంది. సునీల్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు ఒక్కటండి, వాస్తవంగా ఇవాళ మనకు డిఎస్ఏ అని ఉంటదండి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. అక్కడ జరిగి మేజర్ డ్యామేజ్ దృష్ట్యా వాటర్ కనుక నింపితే అది కూలిపోతుంది. అందుకు చేయాలని చెప్పి
చేద్దాం ఏంది అని. ఇక లేదో బీఆర్ఎస్ ఉన్నది మేము ముట్టుడైతాము ఆ ప్రాజెక్టు జోలికి పోము అని చెప్తలేం. ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిందే. పంటకు నీళ్ళు ఇవ్వడానికి కావాల్సిన ఇంకేమన్నా చేయడమా లేకపోతే సునీల్ గారు మీ వాయిస్ ఉన్నాయి. పావని గారు పావని గారు హెచ్ఎండిఏలో అంతకు ముందు ఏదైతే జరిగిందో మరి హెచ్ఎండిఏలో కోకాపేట భూముల విషయంలో కూడా మరి అక్రమాలు జరిగినాయి. దాని గురించి ఏమంటారు? ఈ మేడిగడ్డ పక్కన పెట్టినా కూడా దాని గురించి ఏమంటారు చెప్పండి. ఇగో అన్నిటి గురించి తీయండి, దేనికైనా విచారణకు సిద్ధంగా ఉన్నాము. ఏమంటే సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టుండ్రి, అరెస్ట్ చేయదలుచుకున్నారా అరెస్ట్ చెయ్యండి. ఇవన్నీ బంద్ చేసి కక్షపూరిత రాజకీయాలు బంద్ చేసి మొట్టమొదటిగా మీకు రైతులకు నీళ్ళు ఇది ఫస్ట్. ఇప్పుడు వరి పొట్టకొచ్చింది, నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటిదాకా మేము అంత పొలాలనే ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి చుక్కా నీరు అందలేదు రైతాంగాలని చెప్పారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకపోతే పట్ట పొలాలు ఎందుకు ఎండుతున్నాయి వీళ్ళే చెప్పాలి. మీకు చెప్పింది ఎలక్షన్ల ముందట తప్పుడు ప్రచారాలే కదా. ఇప్పుడు విచారణల మీద వీటి మీద కాలయాపన వేసి తప్ప వీళ్ళు ఏమైనా ప్రజలకు అక్కడికొచ్చే పనులు చేస్తున్నారా అండి? రైతు బంధు కోసము 7,500 కోట్లు జమ చేసి పెడితే ఇప్పటి వరకు కూడా రైతు బంధు పక్కగా వేయలేదు. రైతులకు నీడస్తా 15,000 ఇస్తారు. ఓకే, మీరు అడిగిన దానికి సునీల్ గారు సమాధానం చెప్తారు. సునీల్ గారు చెప్పండి, రైతు బంధు ఇప్పుడు వరకు అమలు చేయబోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీరు కేవలం ఎన్నికల స్టంట్గానే దీన్ని చూస్తున్నారు కానీ నిజంగా అక్కడ జరిగితే మేము దేనికైనా విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పావని గారు అంటున్నారు. సునీల్ గారు రెస్పాండ్ ప్లీజ్. అడిగే నైతిక వాళ్ళు విచారణ కాదు సార్. రేపు జైలు పెడదాం ఖచ్చితంగా. విచారణలో దోషులను పెట్టేదే లేదు. రైతు బంధు గురించి బీఆర్ఎస్ లో మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు సునీల్ గారు మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. అవుతుందో అది రావాల్సి ఉంది. పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిపాలనా బాధ్యతలు ఉంటాయి, ప్రజల బాగోగులు ఉంటాయి. తర్వాత గత ప్రభుత్వాలలో ఏమైనా అవకతవకలు జరిగితే వాటి మీద కూడా బాధ్యత ఉంటుంది. పావని గారు అన్నట్టు ఇప్పుడు ఇది రైతు బంధు, ఇప్పుడు పేరు మార్చిన రైతు భరోసా ఇవ్వాలి. ఇవ్వడంలో కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చినట్టున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అది ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు 6 ప్రామిసెస్ లా ఉన్నది కాబట్టి అది ఇవ్వకపోతే రైతులు కూడా అడుగుతున్నారు అక్కడక్కడ మాకు రాలేదని. అది ఒకవేళ ప్రభుత్వ పరంగా విఫలమైతే కాంగ్రెస్ దానికి సమాధానం ఎంపీ ఎలక్షన్స్ లో సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ ఈ ప్రోగ్రామ్ మనం తీసుకున్నది ఏంటంటే అమ్మ టీవీ వాళ్ళు ఈ కరప్షన్ ఈయన జరిగింది వాస్తవాలా కాదా? ఒకటేమ్మా, నేను కూడా మొన్నటి వరకు అనలేదు, టీఆర్ఎస్ లో ఉన్నా. అయితే ఇప్పుడు ఒకటేంటంటే ఒకవేళ ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రత్యారోపణలో ఎదురుదాడి వస్తే దాంతో పెద్ద ఫలితం ఉండదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే అనేకమైన ఆరోపణల మీద, ఇప్పుడు ఉదాహరణ కవిత మేడం మీద లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎత్తున వచ్చింది. అంటే దాదాపుగా ఇప్పుడు కేటీఆర్ గారి మీదేమో ఈ హెచ్ఎండిఏ మున్సిపల్ మీద ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. కేసీఆర్ హరీష్ రావు గారి మీద కాళేశ్వరం వచ్చింది, కవిత మీద లెక్క. అంటే దాదాపుగా కుటుంబం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. విచారణ జరిగింది కొందరి మీద అనేకమైన ఇది ఆరోపణలు కానీ డిస్కషన్ కానీ అయింది. మొన్నటి 2023 ఎలక్షన్స్ లో ఇది కూడా ఒక పెద్ద చర్చగా అయింది. ఓటర్స్ ఓటేయడంలో కాంగ్రెస్ ని గెలిపించి బీఆర్ఎస్ ని ఓడగొట్టడంలో అవినీతి కూడా ఒక ముఖ్యమైన అంశంగా వచ్చింది. మేము బాగా ఎలక్షన్లు బాగా తిరిగినాం, చూసినాం. జనాలు అడిగినప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన బాగలేదు, అవినీతి బాగా పెరిగింది, ఈ అవినీతిని మేము భరించే శక్తి లేదని కూడా జనాలు అనడం. ఆ ప్రకారం జనాలు కూడా ఓట్లేసి బీఆర్ఎస్ ని ఓడగొట్టారు. కాబట్టి ఇవాళ ఇది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఏదో మేము విచారణకు సిద్ధంగా ఉన్నామంటే, సిద్ధంగా లేకపోతే గవర్నమెంట్ దానికి ఉన్న ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో లేదో అధికారులు ఉన్నాయో దాని ప్రకారం చేస్తారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవాళ మేము ఒక విశ్లేషకులుగా మేము నిష్ణాతుల ప్రొఫెసర్స్ అనుకునేది ఏంటంటే పెద్ద ఎత్తున
ఈ నిధులు దుర్వినియోగమైనవి, మిస్యూజ్ అయినాయి, తర్వాత కరప్షన్ పెరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాకుండా అది అప్పుల తెలంగాణగా మారింది. ఇవాళ దాదాపుగా ప్రతి సంవత్సరం 25 నుంచి 30-40 వేల కోట్ల వరకు వడ్డీలకే పోయే ప్రమాదం ఏర్పడుతున్నది గవర్నమెంట్ చేసిన అప్పులతోని. కాబట్టి ఒకటేంటంటే కేసీఆర్ చేసిన తప్పులను కేవలం కాంగ్రెస్ ఒకటే వాళ్ళే అదే చెప్తూ వాళ్ళు ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, వాళ్ళు జనాలు చేయాల్సిన విషయాలు ఉన్నాయో అవి పక్కకు పెట్టి ఒక దీన్నే తీసుకుంటే మాత్రం రాజకీయంగా వాళ్ళు కూడా దెబ్బతింటారు. దానిలో ఏం అనుమానం లేదు. వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా దాని మీద వాళ్ళ ప్రతిక్రియ ఉంటుంది జనాలు. కాబట్టి అటు రెండు వైపులా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఒకటి అవినీతిని వెతికి తీయాలి, బాధ్యులను శిక్షించాలి. రెండో వైపు వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసినారో వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి మొత్తం అంటే ఎటువంటి దాపరికం లేకుండా మొత్తం ప్రభుత్వం ఈ విషయాలలో గింత ఆదాయం ఉన్నది, గింత జరిగింది, మేము ఇట్లా అనుకున్నామని ప్రజలకు చెప్పాలి, ప్రజలను మెప్పియాలి. అవసరమైతే మేము కొంత టైం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. కానీ వాళ్ళు కూడా ప్రజలను ఒకవేళ సరిగ్గా అంచనా వేయకుండా మేము ఏం చెప్పినా కూడా ప్రజలు తింటారంటే మాత్రం కాంగ్రెస్ కూడా నష్టం. ఓకే ఓకే పావని గారు, పాపిరెడ్డి గారు చెప్పింది అర్థమైంది కదా. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంతకుముందు ఏదైతే హామీలు ఇచ్చిందో మీరు చెప్పినట్టు అవి నెరవేర్చాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. మీరు ఆ పార్టీని అంటూ మారేసి మీ పార్టీలో జరిగిన దాన్ని కూడా ఏంటి అనేదాన్ని మీరు సిద్ధంగా ఉండాలి, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు పాపిరెడ్డి గారు. అన్నిటికీ సిద్ధమే. కరప్షన్ అంటున్నారు కదా, వాస్తవాలు ఆధారాలు బయట పెట్టండి. ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాము, ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. జైలు అంటున్నారు కదా, ఓటుకు నోటు కేసు ఎక్కడ పోయిందో, ఓటుకు నోటు కేసులా జైలు లెక్క పెట్టింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలను మట్టిపూసి మారేడు కాయ చేసిండ్రండి. కేసీఆర్ గారు అవినీతి చేసిండ్రు, కుటుంబ పాలన అది అని అన్నారు. ఒక కేసీఆర్ గారి కుటుంబమే ఉంటదా? కాంగ్రెస్ కుటుంబం లేదా? అంటే కేసీఆర్ గారు అవినీతి చేశారు మీరు ఒప్పుకుంటున్నారా? కేసీఆర్ కుటుంబమే ఉందంటే అవినీతి చేసిందంటే నిరూపించాల్సింది మీరు. మీరు జరిగిన దాని గురించి మాట్లాడమంటే కేసీఆర్ గారే చేశారా అంటే అవతల వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని అంతకుముందు బొందలు పెట్టి మీకు అవకాశం ఇచ్చారు కదా పావని గారు. ఇప్పుడు విశ్లేషకులు ఏమన్నారు? కుటుంబ పాలన, అవినీతి, హరిశన్న మీద కాళేశ్వరము, రామన్న మీద హెచ్ఎండిఏ, కవితక్క మీద లిక్కర్ కుంభకోణం అంటున్నారు కదా, వాటి గురించే చెప్తున్నా. నిరూపించండి. సరే కంక్లూడింగ్ వర్డ్స్ గా చెప్పండి, కంక్లూడింగ్ వర్డ్స్ గా చెప్పండి. మీరేం చెప్పదలుచుకున్నారో మీరు కంక్లూడింగ్ వర్డ్స్ గా చెప్పండి పావని గారు. కవితక్క గారు లిక్కర్ కుంభకోణంలో నిందితురాలు కాదు, బాధితురాలు. అసలు లిక్కర్ పాలసీనే లేదు, పాలసీ లేని దాన్ని దాంట్లో ఆమె చేర్చిండ్రు. అసలు దాని గురించి ఎవరికైనా తెలుసా? ఆమె ఇంత ఇబ్బంది పెట్టిండ్రు, ఎన్నిసార్లు విచారణకు పిలిచిండ్రు, రాత్రనగా పగలనగా ఆమె విచారణ ఎదుర్కొన్నది. అసలు విచారణకి ఎదుర్కొన్నారండి? విచారణకు ఒక్కసారి ఎదుర్కొన్నారా? విచారణకు సహకరించారా? మేడం ఒక నిమిషం. ఇక్కడ ఇప్పుడు కవిత గారి స్టేటస్ ఏంటంటే సాక్ష్యం స్థానం నుంచి వెళ్ళి దోషి స్థానానికి ఇంక్లూడ్ చేశారు మన సిబిఐ వాళ్ళు. ఆమె లిక్కర్ స్కాములు ఒక దోషిగానే ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు సాక్షిగా లేదు ఆమె. మొన్న లేటెస్ట్ డెవలప్మెంట్ 15 రోజుల కింద జరిగింది ఏంటంటే ఆమె దోషిగానే ఇంక్లూడ్ చేశారు. తప్పు చేసిందని గవర్నమెంట్ నిర్ధారణకు వచ్చి ఆమె దోషిగానే ఎంక్వైరీ చేయడానికి ముందుకు వచ్చింది గవర్నమెంట్. పాయింట్ మేడం, దీనికి రెస్పాండ్ కండి. సార్ చెప్పిందని పాపిరెడ్డి గారు చెప్పింది దోషిగా కన్వర్ట్ చేశారు కదా ఇప్పుడు సాక్షిగా కాకుండా. కవిత గారు పేపర్లో చెప్పిండ్రా లేకపోతే నిజంగానేనా? ఆమె ఎప్పటికీ నిందితురాలు కాదు, బాధితురాలు. కేసీఆర్ గారిని ఏ విధంగానైనా రాజకీయంగా పొందబెట్టాలనే అవినీతి కుట్ర వేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణ కంక్లూడ్ చేయండి పావని. కేసీఆర్ గారు తెలంగాణలో 1,00,000 కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయిందని అంటున్నారు కదా. అప్పులు రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది? తెలంగాణ రాకముందు రాష్ట్రం ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉంది? 24 గంటల కరెంట్ ఎట్లా వచ్చింది, నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇట్లా చిచ్చొత్తంగానే మనకు అన్ని సకల సౌకర్యాలు ఏ విధంగా వచ్చాయి? మెడికల్ కాలేజ్ 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు, సంస్కృత కలెక్టరేట్ సముదాయాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు అని చూపిస్తున్నారు, లంకె బిడ్డలు అంటున్నారు. ఇవన్నీ కనబడతలేవా? ఆస్తులు, భూముల రేట్లు ఎక్కడున్నాయి? భూములు ఒకప్పుడు ఎట్లుండే? పావని గారు కంక్లూడ్ చేయండి పావని గారు ప్లీజ్. సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి పావని గారు ప్లీజ్. అదే 1,00,000
₹1,00,000 ఎకరం ఉన్న భూమి 80 లక్షలకు ఎకరం అయింది. ఏ విధంగా అయింది? కేసీఆర్ గారు తెలంగాణ డెవలప్ చేయడం వల్లనే అయింది. ఏ విచారణకైనా దేనికైనా ఓకే పావని గారు, ఓకే సునీల్ గారు చెప్పండి. సునీల్ గారు ఏమంటారంటే దేని విచారణకైనా సిద్ధం, అంతకు ముందు మీరు ఏం చేశారో కంటే కూడా మేము గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కనబడతా లేదా అని చెప్పి అంటున్నారు. మీరు కంక్లూడ్ చేయండి సునీల్ గారు. సునీల్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఓకే ధన్యవాదాలండి అందరూ చర్చలో పాల్గొన్నందుకు. పాపిరెడ్డి గారు ధన్యవాదాలండి, పావని గారు ధన్యవాదాలు, అదేవిధంగా సునీల్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో స్పష్టంగా ఒక మెజారిటీ ఎవరికి ఇస్తారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు మాత్రం ఓడిస్తారు, ఎవరు ఒప్పు చేస్తే వాళ్ళని గెలిపిస్తారనే విషయం కూడా అందరికీ తెలిసిన విధమే. కానీ ఎవరైనా కూడా పాపిరెడ్డి గారు ఇలాంటి విశ్లేషకులైనా ప్రజలైనా కూడా కోరుకునేది ఏంటంటే ఒక పార్టీ మీద ఇంకొక పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడమే కాక తెలంగాణ ప్రజల యొక్క కాంక్షను గుర్తించి అన్యాయం చేసిన వారికి, అక్రమాలు చేసిన వారికి శిక్ష పడాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండే అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.